సినిమా అనేది అందరూ చూడాలి. మనకి ఈ మధ్య ఆవిడ చెప్పినట్టు చాలా సినిమాలు చూడలేకపోతున్నారు ఫ్యామిలీస్‌తో కలిసి. సినిమా అనేది మన దగ్గర ఒక కల్చర్ అండి. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అది మనం ఒక సర్టెన్ కేటగరీ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే అంకితం చేసేయకూడదు. అందరూ చూడాలి, అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. డెఫినెట్‌లీ అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాలు రావాలండి. బట్ ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఫ్యామిలీ సినిమాలొస్తాయి, మిగతా సంవత్సరం రాదు అనే ఈ ఒక నోషన్ ఏదైతే ఉందో తీసేయాలండి. సినిమా అంటే అందరూ రావాలి. అది యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ, సినిమా అనేది మనందరిని కలుపుతుందండి. సినిమా థియేటర్ హాల్ కింద డబ్బున్నోడు లేడు, డబ్బు లేనోడు లేడు, హోదా ఉన్నోడు లేడు, హోదా లేనోడు లేడు, అందరూ ఒకటేనండి. అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఒకటే. సినిమా, క్రికెట్ ఇవి రెండే. సో ఐ రియలీ హోప్ ఆర్ ఎఫర్ట్ ఈస్ టు బ్రింగ్ ఆడియన్స్ యాజ్ అ హోల్ టు థియేటర్. అది చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ బ్యాక్ టు మీరు పిల్లల్ని చూసినప్పుడు నేను జెన్యూన్లీ చాలా ఓవర్‌వెల్మ్ అయిపోయానండి. కళ్ళజోడు వేసుకున్నట్టు కనపడలేదు కానీ నాకు ఆల్మోస్ట్ నీళ్ళు తిరిగాయి. అరే! ఆ పాప 3 ఏళ్ళు లేదు పాపకి, 1:30 అయింది. అక్కడ కూర్చొని సినిమా చూస్తుంది అండ్ క్లాప్స్ కొడుతుంది పాప. నేను జెన్యూన్లీ అడిగా, పాప నీకు నిద్ర రావట్లేదా? రాత్రి 1:30 అయిందంటే నాకు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ షోలో మీరు చెప్పిన స్పెసిఫిక్ షోలో థియేటర్ మొత్తం ఫ్యామిలీస్ అండి. పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ అందరు ఉన్నారండి. ఇట్ ఫెల్ట్ వెరీ అంటే అరే మేము ఏ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేసే సినిమా అది కరెక్ట్ అయిందిరా, మేము పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ అయిందిరా అని ఒక చిన్న చాలా ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ అండి అదైతే.